తుంగతుర్తి నియోజకవర్గ జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, తిరునగిరి మున్సిపల్ కౌన్సిలర్స్, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ స్థాయి నాయకులందరికీ, మోత్కు నుంచి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా నాయకులందరూ మీడియా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలుగుపల్లి తాండకు వచ్చి వర్షాలు చూస్తారట. ఏముందని వస్తుందో కేసీఆర్ చెప్పాలి. ఇక్కడ బిడ్డ పోయి జైలబడ్డది, కొడుకు ఆగం అవుతుండు, అల్లుడు ఈళ్ళెప్పుడు కూలిపోతున్నాడు, అల్లుడు చూస్తుండు, నీ సంతోష్ కుమార్ చెట్లు పట్టిండు, ఎక్కడ దిక్కు లేకుండా అయినావు, ఎందుకు వస్తున్నావు నువ్వు ఎండలా, ఎవరిని రమ్మన్నది, తుంగతుర్తి ప్రజలు ఏమైనా అవమానం పలికిరా మీకు? ఏంది మీరు చేసింది ఇక్కడ తుంగతుర్తికి? ఎస్ఆర్ఎస్పి కాలువ నువ్వు తీసినావని తా తీసిండా, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే ఏం తీసిండా, లేకపోతే నీ జైషెడ్ తీసిండా? దాని మీకు సంబంధం ఎక్కడిది? ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇయ్యాల కూడా వస్తున్నాయి, కాళ్ళు పోయి చూసుకోపోరాడా? మేము రైతులం కాబట్టి, రైతుల కోసం మాకు తెలుసు కాబట్టి మేము మీరు నీళ్ళు మీ దరిద్రం పాలన ఏమైంది? కాళేశ్వరం నెర్రబడితే, కాళేశ్వరం మేడిగడ్డ నెర్రబడి తొర్రబడి అలాగెళ్ళి అది ఎప్పుడు కూలిపోతుందంటే మీరే అక్టోబర్లో నీళ్ళు మొత్తం కిందికి వదిలేసారు. మీరు ఇవాళ నీళ్ళ కోసం మాట్లాడతారా? ఎండిపోయారు, ఎక్కడ ఎండిపోయారు చూపెట్టండి. కనుక కేసీఆర్ గారు మీరు ఈ తుంగతుర్తి ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. నీ అల్లుడు వచ్చిన ఆదరా ఆడికొచ్చిండు, ఉద్రమ చెరుకు ఆడికొచ్చిండు, దీన్ని రిజర్వాయర్ చేస్తున్నాడు. ఏం చేసిండు? మళ్ళీ పత్తలేడు. మీరు చేసిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, పోయిన ఎమ్మెల్యే ఏం పని చేసిండు? ఒక్కసారి దొంగ నోట్ల వ్యాపారం చూడండి, దొంగ నోట్ల వ్యాపారం చూడండి. శ్రీరామ్ సాగర్ వాటర్ ఇదంతా కథ ఇదంతా నాశనం చేస్తారు తెలంగాణను. ఏడుకొస్తున్నాను నిజంగా కన్నబిడ్డ మీద ప్రేమ లేనాడు, నీకు ఇక్కడికి వచ్చి నీవు ఏమి ప్రేమ చేద్దామని వచ్చినావు? నేను ఎవడు ఆశీర్వదిస్తాడు, ఎవరు దీవిస్తాడు? ఈనాడు కేసీఆర్ కాదు, నవంబర్ 30 తారీఖు నాడు మీ కథ ఓడిచిపోయింది, డిసెంబర్ 3 తారీఖు నాడు మీ కథ ఓడిచిపోయింది. ఎందుకు వస్తారు ఇక్కడ? మీరు ఏం చేసిరని మొత్తం తుంగతుర్తి మొత్తం రాళ్ళ కుప్పలైపోయినాయి రోడ్లని కూడా. మీరు ఇసుక మాపేనా? ఇవ్వాలని కేసీఆర్కి నేను ఒక మాట చెప్తున్నా. నేను నా బిక్కర్ మీద 3 కిలోమీటర్ల రోడ్డు వేసిండ్రు. నీ గజ్జుడు మొట్టమొదలు గజ్జుడు. నేను గెలిచినాక నేనేం చేసినా? జనానికి ఇచ్చిన మాట, నేను గెలిచిన వెంటనే రోడ్డు త్వరగా తీస్తానని చెప్పిన. నేను గెలిచిన వారం రోజుల రోడ్డు మొత్తం తీసి వారి అప్ప సొమ్ముందా, వారి అయ్యే సొమ్ముందా? ఎట్లే 70-80 ఏళ్ళుగా, 100 ఏళ్ళుగా ఆ ఏడి పక్క మోటార్ కట్టి మోటార్ వేసుకొని ఇంజన్లు వేసుకొని బతికిన రైతాంగం. ఆ ఇసుక దోపిడి కాలను ఎండబెట్టుకొని వస్తావా? మీకు ఇసుక ఎవరైనా పొత్తుంది? మీకు చెప్తావా? నీతుందా, నిజాయితుందా? నీళ్ళు ఎక్కడ పోయినాయి? మీరు ఎప్పుడైతే కాళేశ్వరం వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే మేడిగడ్డ త్వరపడదో, మీ నిర్లక్ష్యం, మీ కమిషన్ల కోసం మేడిగడ్డ కథం పెడితిరి. ఉన్ననీళ్ళు పిడిచి మొత్తం కూలిపోతే అక్టోబర్లో నిపుణుడు చెప్తే మొత్తం కిందికి వదిలి పెడితే ఇవాళ నీళ్ళు తక్కువైనాడ. మీ కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి? ఎక్కడ వచ్చినాయి? నీ ఫామ్ హౌస్కి వచ్చినాయి. పంప ద్వారా నీ ఫామ్ హౌస్ పోయినాయి. ఏ ప్రజలకు రాలే? కాళేశ్వరం నీళ్ళు కావాలని, ఇక్కడ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కావాలని, ఎస్ఆర్ఎస్పి నీళ్లు తాగి నేను వస్తానని చెప్పిన పిఎం గారు. ఆయన పుణ్యమని ఇలా కాలువైంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాలువ తీసింది. మీరేం చేశారు? కాళేశ్వరాన్ని కథం పెట్టిరు, మేడిగడ్డని మింగినరు, అన్ని కథం పెట్టిరు. ఏం చేసినట్టు తుంగతుర్తికి వస్తున్నావు? ఏ ముఖం పెట్టుకొని తుంగతుర్తికి వస్తున్నావు? ఉద్యమకాలను అనిచేసారు మీరు. ఇవాళ ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో నువ్వు పెట్టే ఎమ్మెల్యే, గతంలో ఉన్న ఎమ్మెల్యే దొంగ రోడ్ల కేసులో ఇరికిండు, భూ కబ్జాలు చేసిండు. ఇలా వెలుగంజని చంపిండు ఎవడు? వెలుగంజని చంపింది ఎవడు? దానికి సమాధానం రేపు చెప్తా. దానికి సమాధానం చెప్పు.
ఈడ మొత్తం ఒక లాయర్ మీద ఒక ఉద్యమకారుడి మీద దాడులు చేశారు. ఎవరిది దానికి ఎవరి కారణం చెప్పగలుగుతారా? నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఈడ అనంతరం కాడ ఎక్కిరిస్తున్నాయి, ఈడ ఢీ కొత్త మేలు కాడ ఎక్కిరిస్తున్నాయి, ఆడ మధ్యలో కాడ ఎక్కిరిస్తున్నాయి. ఎవరు చేశారు మీరు? యానో ఇంత ఎండిపోయిందని ఇలా పాపోసులు లేని జగన్శి రెడ్డి, పాపోసులు అంటే స్లిప్పర్ అని జగన్శి రెడ్డి ఇవాళ ₹1 ఎడకు వచ్చినాయి. ఎక్కడి తప్పొచ్చారు? వారు అయ్యేస్తుందా వస్తుందా? ఎడకు వచ్చినాయి 100 ఎకరాలు. ఏ తెలంగాణలో లూటి చేశారు మీరు? నువ్వు నీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా లూటి చేశారు. ఇవాళ నీ బిడ్డ జైలుకి ఎందుకు పోయిందో సమాధానం చెప్పాలి కేసీఆర్. నీ బిడ్డ TR జైలు ఎందుకు సమాధానం చెప్పాలి. నీ కొడుకు కోర్టు టాపింగ్ ఏం చేశారో చెప్పాలా మీరు? దొంగల మీరు? దొంగ రాజ్యం మీది. ప్రజల దొంగల, ప్రతిపక్ష నాయకులు దొంగల, మీరు దొంగల. ఎవరు దొంగలు? దొంగతనంగా ఉద్యమకారుల ఫోన్ టాపింగ్ నా ఫోన్ కూడా టాపింగ్ చేసిందా? నా ఫోన్ నేను ఒక ఉద్యమకారుని, నేను నేరం చేస్తానా? నా ఫోన్ కూడా టాప్ చేశారు. ఈయన చేయలేడిపోయినాయి, చెలకెడిపోయి వాళ్ళ పాడుకొని పోయిరా పోరి. ఏం చేశారు మీరు తుంగతుర్తికి? తెలంగాణకి ఏం చేశారు? మొత్తం కుటుంబం మొత్తం దోసుకొని తిన్నారు. ఇలా ఏ ప్రజలు నీ బిడ్డను తీసుకుపోయి TR జైలు వేస్తే అయ్యో అన్న పాపం లేదు, మొదలు దిక్కు లేదు, ఇంత జాలి ఉన్న మనిషి కూడా లేడు. రేపు ఎవడెవడ పోతారో జైలు కాదు, మీరు లెక్కలు పెట్టుకోవాలి, లెక్క పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఎండిపోయిన నాట్లు అంటున్నాను. ఏమైనా తీసుకుపోయి అనంతరం తీసుకోపో. నీ డబుల్ బెడ్రూమ్లు ఆడలకు తెలుస్తుంది. పోతా నీ కొత్త మేలు కాడ చూడు, ఆడిపోతే బయట పడ చూడు. ఏమైంది? కాంట్రాక్టర్లకు ఇవాళ నువ్వు శాలిగౌరవ చెరువు కాంట్రాక్టర్ ఇచ్చినావు. ఏమైంది శాలిగౌరవ ప్రాజెక్టు? ఇంతవరకు దాన్ని తట్టిన మట్టిపోయారు. కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. వారి మీద కమిషన్ కోసం కొట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయారు. దాని వెంకట సమాధానం చెప్పాలి కేసీఆర్. ఇవాళ జగన్శి రెడ్డి ఏమైంది సంగతి? ఇవాళ నాగారంలో భూ కబ్జాలు ఏమంటారు? ఎవరెవరు చేస్తున్నారు? ఏ గుట్ట రిజిస్ట్రేషన్ చేసుకుంది ఎవడు? అదంతా డేటా తెలుస్తుంది. అందుకోసం కేసీఆర్ గారికి నేను మర్యాదపూర్వకంగా చెప్తా ఉన్నా. నువ్వు ఎండలో తిరిగి వస్తావు, ఈ దొంగల మాట పట్టించుకో. ఇక దళిత బంధు అయితే నీ సక్కదనం నువ్వే. ఎప్పుడు 2023 అక్టోబర్ 2023 సెప్టెంబర్ 27 తారీఖు నాడు ప్లీనరీ సమావేశం పెట్టాం. అరే కిషోర్ ఏమో 10 లక్షలు ఇస్తే 3 లక్షలు మాఫీ అవుతున్నాడు. మీరే మాట్లాడింది. ఏది నువ్వు మాట్లాడతాను? ఏం ఎంక్వైరీ చేసి మొత్తం లూడి చేసి 100 కోట్ల లూడి జరిగింది. ఎవరు తిన్నారు? పెద్ద ముద్ద ఎవరెవరు ముట్టినాయి? దాన్ని ఎంక్వైరీ చేసి ఒక పత్రం తీసుకురా. ఆ జనం చెప్పిపోయిడా ఆ తుంగతుడు తిరుమల చివరస్థలం ఉండి ఇవో నేను ఇది చేసిన దళిత బంధు ఎవరు అందలే అని చెప్పండి. దళిత బంధు ఇంటిరి, పేదల ముంచిదిరి, ఇల్లు కట్టకపోతిరి, కొరులు లేకపోతిరి, ఏది చేయకపోతిరి. 10 ఏళ్ళ రాజ్యంలో నేను రాదనుకుంటే ఏమైంది? రాజరేఖ వ్యవస్థ తొక్కిడిచి పెట్టించినాం. అందుకోసమని ఇప్పటికైనా గ్రహించుకోవాలి. నీకు అర్హత తుంగదుర్తికి వచ్చి నన్ను నా కోసం ఒక మాట మాట్లాడు. నీకు దమ్ముంటే మందుల సామ్యాల కోసం ఒక మాట మాట్లాడు. మందుల సామ్యాలు ఈ 4 నెలల్లో చేసిన పనేటిది. 13 కోట్ల రూపాయలు ఇవ్వాలి, EGS వర్క్ చేయాలి మేము అని CC రోడ్లు వేసినాం. 26 కోట్లు పెట్టి రోడ్లు వేసినాం, రోడ్డు సాక్షి చేయించినాం. మొత్తం 140 కోట్ల వర్క్ చేయించిన 4 నెలలు. ఎవడో చెప్పిన సమాధానం? దాన్ని చెప్పు దమ్ముంటే. మీరు నిర్లక్ష్యం చేస్తే, మీరు వదిలిపెడితే నేను ఎంటబడి ఆ 100 పడకల హాస్పిటల్ సాక్షి చేయించిన మళ్ళీ నేను తుంగతుర్తిలా 100 పడకల హాస్పిటల్ సాక్షి చేయించిన నేను. ఇవాళ తిరుమల జూడ కాలేజ్ సాక్షి చేయించిన. మోత్కుల డిగ్రీ కాలేజ్ కోసం ప్రపోజల్ చేసిన. మీరేం చేశారు? ఉన్నకాడు మింగిరు. లెక్క చెప్పండి మీరు. కేసీఆర్ గారు మీ ఇంట ఉన్న వాళ్ళు ఎవరెంతో వాళ్ళకి అడుగు. అరే ఏం చేసినవరా అని అడుగు. ఇసుక ఎంత ముఖ్యమని అడుగు, మట్టి ఎంత ముఖ్యమని అడుగు, ఈ ఏట్లో ఎందుకు గుంతలు పడని అడుగు. వస్తుంది రారి యాని వస్తాడు అనంతరం రారి. నీ సక్క గుండెలు ఎందుకు తెలియదు చెప్పు. ఆ అనంతరం ఏట్లే గుండెలు ఎందుకు వెళ్ళాయి? పబ్బులు ఎందుకు కొట్టుకపోయినాయి? పబ్బుల చెట్లు
దాని సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో కూడా చెప్పినా మీ వెనక ఆగి దిగిపోయింది, ముంగడ చూసి ముడుతున్నాని అంత అయిపోయింది, ఏం లేదుగా. మీ పార్టీ ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు ఇప్పుడు? ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? మీ నియంతృత్వ పాలన, మీకు ఏకచక్రాది పాలన, మీ దోపిడీ పాలన, మీ దొంగల కండగాసే పాలన, మర్యాద లేని పాలన, మమకారం లేని పాలన, మనిషిని గుర్తించలేని పాలన. అందుకోసమనే అవమానాలకు గురై ఆత్మను చంపుకోలేక, ఆత్మగౌరవాన్ని పొందలేక, అందుకని పార్టీ మొత్తం కాలైపోతాం. ఎక్కడ నీ పార్టీగా? ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పార్టీ మార్చుకున్నారో మీరు, నీ బొందరగడ పార్టీ అయిపోయింది. అప్పుడు ఎవరికి ఇల్లు కట్టించింది మీరు? మీ పేరు మీద ఒక్కడు నేను కేసీఆర్ కట్టించిన ఇల్లు బతున్నా చెప్పాను, తుంగతుర్తని చెప్పాను. అందుకోసమనే తుంగతుర్తలు ఏదో ఎలగబెడతానని వస్తే ఏ ప్రజలు నమ్మే పరిస్థితి రేపు పార్లమెంట్ ఒక్క సీటు రాదు. ఏదో తిప్పలు పడతాను, ఏది లొడబెడ బేదలకు నక్కాశ పడ్డట్టు ఒకడో రెండో రావా అన్నట్టు. ఒక్కటి రాదు, అరగుడు రాదు. నీకు ఒక్కటి రాదు, అరగుడు రాదు. నీకు ఏముందని ఉంది ఇక్కడ 11 సీట్లు కలిసింది. 12వ సీటు కూడా త్రుడులు తప్పింది. అది 11 సీట్లు కలిసింది. ఇలా ఎక్కడున్నాను? ఏడుకు వస్తావు? గెలిపేయగలుగుతావా? ప్రజలని ఏంట ఉన్నారా? ప్రజలు దూరం అయిపోయింది. ప్రజలకు మీరు ఉద్యోగాలు వేయలేదు, పిల్లలకు ఉద్యోగకారులు గౌరవించలేదు, దళితులను ఇల్లు కట్టిస్తారని ఇల్లు కట్టేయలేదు, దళిత ముఖ్యమంత్రులను దండుగా చేసినావు, 3 ఎకరాల భూమిని ముంచినావు, మొత్తం ఫామ్ హౌస్లో పెట్టుకుని మీరు 3 ఎకరాలు లేనోడు ఇవాళ 300 ఎకరాలకి ఎట్లా? నాకు అర్థం కాలే. 3 ఎకరాలు లేనోడు 300 ఎకరాలు ఎట్లా? ఏడకు వచ్చిన భూమి ఎవరు అపసొమ్మను దోసుకున్నారు? అందుకోసమనే ఇవాళ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాక్షేమ ధ్యేయంగా ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అది మీరు ఓరలేకపోతా ఉన్నారు. నీకు మహిళలకు బస్ ఇస్తే, మహిళలకు ఉచితంగా బస్ ఇస్తే దాన్ని చెప్పరు. పేదలకు కరెంట్ బిల్లులు ఫ్రీగా వస్తున్నాయి, అది చెప్పరు. గ్యాస్ వస్తుంది, అది చెప్పరు. ఇంకొకటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి గ్యారెంటీలు అవుతున్నాయో అన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు మొత్తం దిగిపోయేటప్పుడు ఆఖరికి ఆ హెరిటేజ్ భవన్ల కాగితాలు కూడా తగబెట్టిపోయిన దుర్మార్గమైన చరిత్ర మీద మొత్తం లూట్ చేసిపోయింది తెలంగాణ. కథను ఎక్కడ పోయింది? 57,000 కోట్ల రూపాయలు ఇవాళ పెండింగ్ బిల్లులు పెట్టిపోయింది. మీరు ఎక్కడిది పైసలు? ఏడవేసి కడతాం అనుకున్నావు? మీ ఆస్తులు ఎంత, మీ పాస్తులు ఎంత? తెలంగాణ ఉద్యమం నాడు హరీశ్రావుకు చిప్పలున్నాయా? హరీశ్రావు ఎక్కడున్నాడా? ఇలా ఉద్యమం నాడు నీ ఆస్తి ఎంత, నీ పాస్తి ఎంత? ఏ కిరాయి ఇంట్లో ఉన్నావు? ఇవాళ మీ ఆస్తులేంటి? 1,000 కోట్లు, లక్షల కోట్లు. ఇవన్నీ కథలు చెప్తారు. నీ కొడుకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏడిది? తెలంగాణ ఉద్యమంతో నీ కొడుకు సంబంధం ఎక్కడిది? మీ సంతోష సంబంధం ఎక్కడిది? మొత్తం చెట్ల పేరు మీద చెట్ల మిగిలి మీరు చేసారు. ఆనాడు మీ ప్రజలకు సహాయం చేయండి. మేము దొంగతనంగా, మేము అర్హత లేకుండా, టెక్నికల్ లేకుండా, నైపుణ్యత లేకుండా మేము కాళేశ్వరం కడితే, మేడిగడ కడితే మొత్తం ఫలిపోయింది. కనుక రైతులారా మీరు ఒరేకని చెప్పేది మీరు రాజ్యం ఉన్నప్పుడే నాట్లేసారు వాళ్ళు. కానీ ఇలా నీళ్ళు లేవు, ఎండిపోతున్నాయి, ఏడంగా ఎండిపోతున్నాయి. ఇవాళ దుడిపో అక్కడ మొత్తం బోర్లు ఎండిపోతున్నాయి. బిక్కారంట సీనా రాయాలే, నువ్వు రాస్తేనే రేపు రికార్డ్ అయితే మొత్తం బోర్లు పోతున్నాయి. ఎవరి కారణం? ఇవాళ మూసి మొత్తం కొట్టుకుపోతా ఉంది. ఎవరి కారణం? మీరు కారణం కాదా? మీ అల్లులకు, నీ బిడ్డకు, నీ కొడుకు అందరికి బాగా ఉందా లేదా? నా బిక్కేర్లా ఇసుక మాఫీ ఎక్కడ జరిగింది? మీ దగ్గర జరిగింది. ఇసుక మాఫీ ఎక్కడిది? ఎవరు సొమ్ము తిన్నారు? ఇవాళ దీని తుంగతుర్తి ప్రజలకు సమాధానం చెప్పాలి. తుంగతుర్తి ప్రజలు పోరాడాలి గడ్డ. ఇవాళ కేసీఆర్కి ఇవాళ యాదకి వచ్చిన రైతులు ఏడమైనా విన్నాను. ఉద్యమకారులు అరిచేసినావు, రైతుల మొక్కలు చూడలే, ఒక మనిషి వస్తే కూడా పలకరించిన నాదు లేడు. నువ్వే కాదు, ఇవాళ నీ కింద పోయిన ఎమ్మెల్యేలు ఏం చేశారు? తెలంగాణలో మొత్తం దోసుకొని తిన్నారు. ఒక్కో ఆస్తి
ఈయన మొత్తం ఈడీ రైడింగ్ చేస్తే మీ బతుకులు బయటపడతాయి. ఇవాళ ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే ఆస్తి ఎంత సంపాదించిందంత, తెచ్చిందంత, ఖర్చు పెట్టిందంత. భూములు ఆక్రమించుకున్నారు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మాఫియాతో లింక్ అయి ఉన్నారు. 9 పైసలు ఎక్కడ పోయినా చెప్పరు మీరు. 9 పైసలు ఎవరు చేరాయి? ఎవరి ఇళ్ళలో చేరాయి? నువ్వే ముఖ్యమంత్రి కదా, ఎక్కడ పోయినాయి? రోజున్నర లెక్క పెట్టి రాట పైసలు ఎక్కడ పోయి? కనుక మీరు చేసిన అరాచకాలు మీ ఎంటాడుతూ ఉన్నాయి, మీరు చేసిన పాపం మీ ఎంటాడుతూ ఉంది, మీరు చేసిన ఘోరాలు మీ ఎంటబడ్డాయి. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు మనం ప్రశ్నిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంటి చుట్టూ 300 గజాల దూరాన మీరు ఇజ్రాయిల్ తెచ్చిన మిషన్లు పెట్టి ఓట్ ట్యాపింగ్ చేస్తారు. ఓట్ ట్యాపింగ్ చేస్తే ఏమైంది? మీ టాప్ పడిపోయింది. మన ఎన్నికల్లో మీ టాప్ పడగొట్టి ప్రజలు ఇంకా మీకు బుద్ధి రాలే. ఏమిటి కోసం చూస్తున్నావు? నువ్వు పోతే 3 జైలు కాడ గేట్ కాడ కూర్చుంటే అయ్యో బాబు కవిత తండ్రి వచ్చిందని ఎవడైనా గుర్తుపడతాడు. ఈడెవడు గుర్తుపడతాడు? నువ్వు ఈడెవడికి వేస్తాడు? ఎవరికి చేస్తారు? మిమ్మల్ని రోడ్లు మీకు తిరిగి ఒకసారి కేసీఆర్ నీకు జ్ఞానం ఉంటే అదే నువ్వు బండి మీద కార్లు వస్తున్నావు కదా, ఆ రోడ్డు చూసుకుంటారా? ఎవడో వేసిన రోడ్డు మీద వచ్చుడు కాదు. ఇవాళ నూతనకాల నుంచి తిమ్మపురం పో, ఇవాళ మాలిపురం నుంచి తుంగదుర్తి పో, కంకర కుప్పటి తేలి. మీకే అవకాశం వస్తే ఆ తేలిన కంకర కూడా అమ్ముకునే బాబుతుంది మీరు. అందుకోసమనే వరిసేలేనే అని అసలు మీరే ఎండిపోయి మీకు ఎక్కడిదిగా మిమ్మల్ని ఎండబెట్టిన జనం, మిమ్మల్ని ఎండబెట్టినరు. మీ పార్టీ ఉండదుగా, ఉంటారు కూడా వీల్లేదు. ఎందుకంటే మీరు సర్వనాశనం చేసిన తెలంగాణ ఏం చేశారు? తుంగతుర్తిలో ఏం చేశారు చెప్పాలి. తుంగతుర్తిలోకి ఇది చేసినామని చెప్పండి దమ్ముంటే. తుంగతుర్తిలో ఈ నిర్మాణం చేసినాం, 10 మందికి అక్కర వచ్చింది చెప్పండి. ఇవాళ 4 నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనేం చేసినా? ఇవాళ మోత్కూర్ల శాలిగౌరవారు నుండి జానకిపురం వరకు 25 కోట్ల రోడ్డు శాంక్షన్ చేయించిన. నేను తిరుమలగిరికి కాలేజ్ శాంక్షన్ చేయించిన. తిమ్మాపురం నుంచి నూతనకల్ వరకు 32 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ రోడ్డు శాంక్షన్ చేయించిన. ఎలుగుమల నుంచి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు 16 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ రోడ్డు శాంక్షన్ చేయించిన. నేను మీరేం చేశారు? ఈ 10 ఏళ్ల రాజ్యంలో తుంగతుర్తిలో ఏం జరిగిందో ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. వాళ్ళ సమాధానం చెప్పు. వస్తా కేసీఆర్ నీ కనుక ప్రజాపాలన కావాలంటే వస్తా అడుగు. పోయిన ఎమ్మెల్యే ఉండా, ఈ ఎమ్మెల్యే ఉండా, ఆయన ఏం చేసాడు, ఈయన చేసినాడు. అప్పుడు నీ జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం లేకుండా దొంగ మాఫియాగాళ్ళు, భూమాఫియాగాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళు తీసుకొస్తే నువ్వు వస్తావా? ఏం చేస్తావు? వీడికి వచ్చి మందుల సామ్యాలు ముఖం చూసిపో ఒకసారి. మందుల సామ్యాలు కళ్ళు పెట్టి చూడరు. ఒక ఉద్యమకారులు నువ్వేం చేసినావు, ఎంత అవమానపరిచినావు. అదే కాంగ్రెస్ పార్టీ హత్తుకున్నది, కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు అవకాశం ఇచ్చింది. నువ్వెవరికి ఇచ్చినావు? దొంగలకు ఇచ్చినావు, దోపిడీదారులకు ఇచ్చినావు. అందుకని నిన్ను సర్వనాశనం చేస్తావు తెలంగాణ ప్రజలకు. ఇక నీకు ఈ పార్టీ ఉండదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నువ్వు సంఖ చదువుకోవాల్సిందే. నీవు ఈ విమానమో బహుమానమో ఎక్కడో వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు చేరబడారు? ఎందుకు ఫోన్ టాపిక్ చేసిరు? ఎక్కడెక్కడ చేసింది మీరు? ఇంత అరాచకం చేసింది తెలంగాణను. అందుకే కడుపులో పోయిన జనం కత్తులు రేయాలి మీ మీద. తుంగతుర్తిలో ఏమైనా వస్తున్నారు? తుంగతుర్తి ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. మీరు ఈ 10 సంవత్సరాల తుంగతుర్తి ప్రధానికానికి ఏం చేశారు? ఏమైనా బ్రిడ్జిలు కట్టిర్రా? రోడ్లు వేసిర్రా? ఇల్లు కట్టించిర్రా? మీ ఇల్లు కట్టించినది ఆడ ఎక్కిరిస్తుంది. వారు బిల్లులు రాక కాంట్రాక్టర్ కూడా చచ్చిపోయింది. ఇవాళ అట్టే అనంతరం నీకు తెలుగుడే జయశ్రీ నీకు తెలుగుంటే ఈయన ఉన్నా మాజీ ఎమ్మెల్యే తీసుకుపోయి అనంతరం తీసుకోపో. నీ డబుల్ బెడ్రూమ్ ఆర్డర్ తెలుస్తుంది. పోతా దీకొత్త మేలు కాడ చూడు, అడుగుపోతే బయట పడ చూడు. ఏమైంది? కాంట్రాక్టర్లకు ఇవాళ నువ్వు శాలిగౌరవ సేరు కాంట్రాక్టర్ ఇచ్చినావు. ఏమైంది శాలిగౌరవ ప్రాజెక్టు? ఇంతవరకు దాన్ని తట్టిన మట్టిపోయినా కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. వారి మీద కమిషన్ కోసం కొట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయారు. దాని వెంకట సభదారి చెప్పాలి కేసీఆర్. ఇవాళ జగన్రెడ్డి ఏమైంది సంగతి?
ఇవాళ నాగారంలో భూ కబ్జాలు ఏమంటారు? ఎవరెవరు చేసిండ్రు? ఏ గుట్ట రీసెంట్ చేసుకుంది ఎవడు? అదంతా డేటా తెలుస్తుంది. అందుకోసం కేసీఆర్ గారికి నేను మర్యాదపూర్వకంగా చెప్తా ఉన్నా, నువ్వు ఎడల తిరిగి వస్తావు, తిరగ ఈ దొంగల పడ పట్టించుకో. ఇక దళిత బంధు అయితే నీ సక్కదనం నువ్వే ఎప్పుడు 2023 అక్టోబర్ జరిగిన భరించలేను నేను. కానీ ఈయన బందర స్వామి ఎమ్మెల్యే కాగానే నీ వరి మొక్కలు ఎన్నాయి, నీ ఇంటికాడ అయింది చూసుకోపోరి. ఆగవాగా ఉన్నావు, బిడపోయి చేరబడది. శోభమ్మ ఆపోయి శోకం పెడతా ఉంది తల్లి, వినవా? నీ కొడుకు రాయబారం మొత్తం ఉండే అటు ఇటు తిహార్ జైల్లో రకరకాల విన్యాసాలు ఉంటాయట. నువ్వు గాడిపోయి పరామర్శించక కన్న బిడ్డ మీద ప్రేమ లేదా? కన్న బిడ్డ మీద ప్రేమ లేదు నీకు. ఈడ ఉంటుంది ప్రేమ. ఈ 2 మార్లు నేను చెప్తావు. జగదీశ్వరుడి మాట ఎవరితో నడిపించిన బీఆర్ఎస్ అని ఈ ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యేతోనే బీఆర్ఎస్ అనిపించినావు. కథం అక్కడ గోవిందమంగళం. అవునా? మళ్ళీ ఈడికే వస్తా ఉన్నావు. నీ పోయినా మంచిగా వచ్చి రా మొత్తం చూసిపో. దానికంటే 70 ఏళ్ళకి వచ్చినావు. ఎర్ర టేడలు పడుతున్నాయి. ఎందుకు నీకు కోస? ఎందుకు కోస పడుతున్నావు? ఆల్రెడీ 20 ఇరిగిందని చెప్పి కట్టె పట్టుకుని నడుతా ఉన్నావు. ఆడ గుండాల్లో పోతావా? కనుక మందిమాట విని మార్వాన పోతే మళ్ళొద్దరికి ఇల్లాగా పోయింది. మందిమాట విని మార్వాన పోతే మళ్ళొద్దరికి ఇల్లాగా పోయిందట. ఉన్నది కూడా పోయింది. ఇవాళ నీ ఇంటి నుంచి ఒక్కరు కూడా పోటీ చేయలేని పరిస్థితులకు వచ్చింది నీ పార్టీ. ఉద్యమ పార్టీ అని ఉద్యమం నేను తెచ్చినని విర్రవీగిన మీరు ఇవాళ నీ ఇంటి నుంచి ఒక్క ప్రజలు కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయని దుస్థితి తెచ్చుకొచ్చారు మీరు. అందుకని ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకోసం పార్లమెంట్ ఎన్నికలలో కూడా మీరు ఏమంతో లోపాయికార ఒప్పందం కూర్చుకునే వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని. అందుకోసం మిత్రులారా, రేపు కేసీఆర్ ఎలుగుపల్లి తండకొచ్చి పరిశీలించిపోతానని చెప్తున్నాను. నేను ఈ పత్రికా ప్రకటన పత్రికా ముఖంగా నేను కేసీఆర్ చెప్తా ఉన్నాను. ఇవన్నీ నేను మాట్లాడిన మాటలు రికార్డ్ చేసుకోండి. ఇవన్నీ అడిగిపోండి. మీరు తిరుమలగిరి చివరస్తారు, నేను నిటారుగా నిలబడతా. రమ్మని చెప్పండి. నాకు ఎదురుగా నా ముఖం చూసిపోను. దమ్ముంటే 20 ఏళ్ళుగా 23 ఏళ్ళుగా ఒక ఉద్యమకారుడిగా రూపాయి లేకున్నా కూడా ప్రజల మధ్యలో గుండెల్లో నిలిచిన మందుల సామ్యాలు కాంగ్రెస్ పార్టీ హత్తుకొని టికెట్ ఇచ్చింది. 51 మెజార్టీతోని తుంగతుర్తి పోరాట బిడ్డలను గెలిపించారు. అది ఏదో గిల్దా అని వస్తే గెలిస్తారంటే జనం, నేను గెలుతా. కనుక రేపైన జ్ఞానం తెచ్చుకొని ఈ ప్రభుత్వం మీద చిల్లర మల్లరా రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమిస్తారని కూడా మనం చేస్తున్నాం.